అందరికీ నమస్తే. డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రభుత్వం వైపు 1000 కళ్ళతో కాదు 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా డిఎస్సి వాయిదా పడుతుందా? ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ 16 తారీఖు 17, 18 నుంచి స్టార్ట్ కాబోతుంది. అసలు ఇప్పటిదాకా బుక్కు తీసి చదివిన అవకాశమే రాలే వాళ్ళకు. ఎందుకంటే ప్రభుత్వం వైపే చూస్తున్నారు. ఈ టెట్టు మొన్ననే లాస్ట్ మంతే కదా వాళ్ళు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు టైం లేదు. అంతకుముందు రాసిన వాళ్ళేమో అంతకుముందు టెట్ పాస్ అయిన వాళ్ళేమో రకరకాల ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చిండ్రు. ఈ మధ్యకాలంలో వార్డెన్ ఎగ్జామ్స్ ఇలా రకరకాల ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు రచ్చ ఏడిదాకా వచ్చిందనంటే చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న పిల్లలను గుంజుకొచ్చి మరీ రాత్రంతా అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం టైంలో కూడా లైబ్రరీలో ఏ పోలీసు కాలు పెట్టలే, ఏ ఫోర్స్ కూడా బూటు కాలు ఏ లైబ్రరీలో పెట్టే. చిక్కడపల్లి లైబ్రరీ అక్కడ అందరూ చదువుకుంటూ ఉంటారు, రకరకాల ఉద్యోగాల కోసం చదువుకుంటూ ఉంటారు. వాళ్ళను గుంజుకపోయి బరబర గుంజుకపోయింది. ఎట్లా కుదున్నారు లోపలికి. వాళ్ళేమన్నా వాళ్ళని ఆందోళనకారులా లేకపోతే ఉన్న నక్సలైట్లా ఇంకేమన్నా దేశద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళు అడిగింది ఏంటంటే ఇది కాదు, మీకు అసలు చూపిస్తారు. రాత్ర ఎవరైనా మహిపాల్ యాదవ్ సిగ్నల్ టీవీతో మాట్లాడుతుండగానే పోలీసులు బరబర గుంజుకపోయి లోపల పడేస్తుంది. చూడండి ఒకసారి. గుంజుకపోయినారు. మహిపాల్ యాదవ్ ఏంటంటే ఆడ సరే నిరుద్యోగులకు మద్దతుగా ఎవరో పోవాలి కదా, నిరుద్యోగులకు మద్దతుగా ఆడ చాలామంది ఉన్నారు. దానిలో మహిపాల్ యాదవ్ ఉన్నాడు. మహిపాల్ యాదవ్ కూడా గుంజుకపోయారు. చిక్కడలో లైబ్రరీలో సైలెన్స్గా ఉండే లైబ్రరీ, సైలెన్స్గా అక్కడ పెద్ద పెద్ద బోర్డులు రాసుకుంటాయి, పిన్ డ్రాప్ సైలెన్స్. లైబ్రరీ అంటేనే అంతే కదా, మాట్లాడుకునే వాళ్ళు కూడా అట్లాంటి లైబ్రరీలో రాత్రి అలజడి. విద్యార్థులను చదువుకుంటున్న వాళ్ళందరినీ తీసుకొని పోయి అరెస్ట్ చేసి పడేసిండ్రు. వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రాత్రంతా చాలామంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఏ టైం వరకు ఉన్నారో కూడా తెలియదు. వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ అంటే ఇది బొల్లారం పోలీస్ స్టేషన్ అట. బొల్లారం పోలీస్ స్టేషన్లో రాత్రి వీళ్ళు ఎట్లా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ రాత్రి ఇది 12:30, 1 గంట ఆ టైంలో దిగిన ఫోటో అని పంపించిండ్రు. బహుశా అంతకుముందో ఎనుకొని ఉన్న ఫోటో. వీళ్ళంతా డిఎస్సి ఆస్పిరెంట్స్. ఎగ్జామ్ రాస్తాం, వీళ్ళ కోసమే కదా. ఉద్యోగాలు ఎవరి కోసం? ఉద్యోగాలు ప్రభుత్వం ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం, మేము నోటిఫికేషన్ వేస్తాం కాబట్టి వేసినాం. ఒక స్టోరీ ఉంటుంది, అట్లే ఉన్నది. ఈ గవర్నమెంట్ చేసే పని ఎట్లున్నది అంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు రాత్రి కూడా అరుగు మీద కూర్చొని తినుకుంటా వాళ్ళ కొడుకు పండుకున్నాడంట. పొద్దుగా లేచిన తర్వాత ఆ పిల్లాన్ని పక్క ఊరికి ఏదో పని మీద పంపాలి, పక్క ఊరికి పంపుదామని మాట్లాడుకుంటారు. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని పొద్దుగాలు లేపి పంపిద్దామని చెప్పి పండుకున్నారంట. తెల్లారి వరకు చూస్తే ఆ పండుకున్న పిల్లలు లేడు. వెతుకుతే ఏడ దొరకలేదు. 2 గంటలకు తిరిగి వచ్చిండు. వచ్చి అరే ఎక్కడ పోయినావు తామి, ఎక్కడ పోయినావు నువ్వు, నేను పలానా పని మీద ఊరికి పంపుదాం అనుకుంటే ఏడికి పోయినావు నువ్వు అని అడిగిరట. మీరు రాత్రి మాట్లాడుతుంటే నేను విన్నా, ఆల్రెడీ నన్ను పక్క ఊరికి పంపుదామని డిసైడ్ అయ్యారు కదా, అందుకే నేను పోయేసి వచ్చినా అని చెప్పినట్ట. వాడు ఆయనకి పని ఏందో తెలియదు, పర్పస్ ఏందో తెలియదు. జస్ట్ అమ్మనైనా మాట్లాడుతుంటే విన్నాడు. ఆ పిల్లగాడు పక్క ఊరికి పోయేసి ఇచ్చిండు. సేమ్ గవర్నమెంట్ చేసేది అట్లే ఉన్నది. పర్పస్ ఇంపార్టెంట్ కదా. నువ్వు ఏదో వేసినాము, మేము ఇచ్చేసినాము, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాము, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి క్యాన్సిల్ చేసింది, మేము ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము అంటే పర్పస్ ఇంపార్టెంట్. పర్పస్ వర్కౌట్ కానీ ఎందుకు? దీనిలో పర్పస్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? వాళ్ళకు నాకు టైం దొరకలేదు, మాకు ఒక 4 రోజులు వాయిదా వేయమని అడుగుతున్నారు. వాళ్ళు చాలా రీజన్ చెప్తున్నారు. ఉత్తగా లాజిక్ లేని ఏం మాట్లాడతలేరు. మీరు పొన్నం ప్రభాకర్ గారిని కలవమని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర మంత్రులను కలవడానికి
మన పిల్లలు ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ కాబోయే టీచర్లు పోయి ఆ గేట్ కాడ పొద్దుగాల 5:30 నుంచి ఆనే పడిగాపులు కాస్తున్నారు వాళ్ళు. ఏడికి పోవాలి? వాళ్ళు మినిస్టర్లు కలిస్తే వినతిపత్రం ఇద్దాం, బతిమలాడుకుందాం, ఒక చివరి ప్రయత్నం చేద్దామని, మా బాధలు చెప్పుకుందామని. ఇప్పటిదాకా ఏ మినిస్టర్ కలవలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లను కలవండి అన్నారా, ఆ తర్వాత కలవలేదు. అంతకన్నా ముందు కొద్దిమంది కలిసిన కానీ లాభం లేదు. ఏం చేసినంటే వీళ్ళను నిరుద్యోగులను విభజించారు. మొన్న ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టి గ్రూప్ 2ను వాయిదా వేస్తాం, మీరు ఆ డిఎస్సితో వాళ్ళతో కలవకండి అని చెప్పారు. గ్రూప్ 2 ఎప్పుడుందంటే నెక్స్ట్ మంత్ ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా, 5వ తారీఖు నాడు, ఆగస్టు 5కు, ఇప్పుడు 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి, తర్వాత 6 నాడు సెలవు, 7వ తారీఖు నాడు గ్రూప్ 2. ఆ ఒక్క రోజులో గ్రూప్ 2 ఏం చదువుతామంటే, ఇప్పుడు వీళ్ళు కూడా డిఎస్సి చదివిన వాళ్ళు కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు గ్రూప్ 2 కూడా రాయాలి. టైం లేదు కాబట్టి గ్రూప్ 2 వాయిదా వేయడం డిమాండ్ ఉంది కాబట్టి మేము దాన్ని వాయిదా వేస్తామని హామీ ఇచ్చారు. ఏం చేయలేదు. ఇప్పటిదాకా చాలా హామీలు ఉన్నాయి, దానిలో ఇదొక హామీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డిఎస్సి వాళ్ళు చేసే ఆందోళనకు గ్రూప్ 2 వాళ్ళు వస్తలేరు. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు కదా అని వాళ్ళు సైలెంట్ ఉన్నారు. నిజానికి గ్రూప్ 2 వాళ్ళ బాధ వచ్చినప్పుడు డిఎస్సి వాళ్ళు ఎమ్మడి వచ్చారు. డిఎస్సి వాళ్ళు అందరం ఒకటే, అందరి డిమాండ్ ఒకటే అని చెప్పి డిఎస్సి వాళ్ళు గ్రూప్ 2 అభ్యర్థులు ఎమ్మడి ఉన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులు ఇప్పటికీ రానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా అని చదువుకునే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక డిఎస్సి అభ్యర్థులను ఎన్ని గేములు ఆడుతుందంటే ప్రభుత్వం, అన్ని గేములు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మీడియా కూడా అన్ని గేములు ఆడింది. వాళ్ళ కష్టం ఏదో వాళ్ళ నష్టం ఏదో వాళ్ళు పడుతున్నారు. నిన్న సాయంత్రం కూడా అరెస్ట్ ఎందుకని తెలుసా? చిక్కడపిల్ల బరబర ఎందుకు గుంజుకొచ్చారంటే వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీకు వస్తారేమో అశోక్ నగర్ కానీ. అశోక్ నగర్లో ఒక పెద్ద కర్ఫ్యూ వాతావరణం. సాయంత్రం 6 అయిందంటే షాపులను మూసేపిస్తున్నారు పోలీసులు. వీళ్ళకు నీళ్ళు అమ్మొద్దు ఎవరు, వీళ్ళకి ఛాయలు అమ్మొద్దు ఎవరు. ఆ బుక్ స్టాల్స్ అమ్మేస్తున్నారు, బుక్ స్టాల్ పేరుతో వచ్చి రోడ్డు మీదకి వస్తారని. అటుకెళ్ళి హోటల్స్, నూడిల్స్, గిడిల్స్, ఛాయ్ బిస్కెట్ తిని రాత్రికి ఇంత పుట్టల్లో ఇంత పడితే చదువుకుందాం, ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఉంటారు కదా వీళ్ళు. వాళ్ళందరూ పుట్టగొట్టింది. వాళ్ళు ఎవరికి లేదు. నీళ్ళ బాటిల్ కొనుక్కుందాం అంటే కూడా షాపులు లేవు. అటుకెళ్ళి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి మూసేయాలని చెప్పి సాయంత్రం మార్గంలో మూసేపిస్తున్నారు. ఏడ చూసినా పోలీస్ వ్యాన్లు. మన తెలంగాణ ఉద్యమం కానీ అసూడు కనిపిస్తుంది. ఆడపోతే అడుగడుగు పోలీస్ వ్యాన్లు, ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు. ఇద్దరు కనిపిస్తే తీసి గుంజి లోపల పడేస్తురే. వాళ్ళు స్టూడెంట్లా కాదా, లేకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారు? స్టూడెంట్స్ అయితే మాత్రం రోడ్డు మీద రావద్దా? వాళ్ళు ఏదో పని మీద వస్తారు రోడ్డు మీదకి, లేదు. ఇక వీళ్ళని తప్పుదో పట్టినకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా, అనుకూలమైన వ్యక్తులు, రకరకాల ప్రయత్నాలు. రాత్రంతా ఒక ఆడియో బయటకు వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు పిఏ మాట్లాడుతున్నారు. పిఏ అని చెప్తున్నారు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆ ఆడియో ఎవరు క్రియేట్ చేసినో కూడా తెలియదు. ఒక ఆస్పిరెంట్ ఎవరో ఫోన్ చేసి మాట్లాడితే హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది సెక్రటేరియట్లో, పొన్నం ప్రభాకర్ గారు దానిలో ఉన్నారు, మీకు గ్రూప్ 2 వాయిదా పడుతుంది, మీరు రిలాక్స్ కాండి అని చెప్పి చెప్తారు అవతల ఫోన్లో. ఏంటంటే నేను పొన్నం ప్రభాకర్ పిఏ అంటారు. నిజానికి అది డూప్లికేట్ ఆడియో. పొన్నం ప్రభాకర్ పిఏ కాదు. పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఆఫీస్తో మాట్లాడితే అసలు ఆ మనుషులు వాళ్ళు ఎవరు లేరు. అది ఎవరు క్రియేట్ చేసినారో తెలియదు, ఎందుకు క్రియేట్ చేసినారో తెలియదు. వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి క్రియేట్ అయిన వీడియో. ఇంకొకరు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ అయ్యాడు కదా, గ్రాడ్యుయేట్లో ఓట్లు వేయించుకొని ఏడదిని పండుకుంటో తెలియదు. వాళ్ళ ఒక మనిషికి ఫోన్ చేస్తే ఆ మనిషి అది కూడా బయటకు వచ్చింది ఆడియో. ఏమంటారంటే ఆయన పోయి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఆల్రెడీ పెట్టేసినాడు డిమాండ్. ఆ డిమాండ్ పెట్టేసిందంట. మరి ఏది ఒక ఫోటో రాలి డిమాండ్ పెడితే రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ డిమాండ్ గ్రూప్ 2 వాయిదా డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్ పెట్టినంట. ఎవరో కాదు, తిన్మార్మలనే పెట్టిందంట. ఆల్రెడీ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకునే దానిలో ఉందంట. చాలా పాజిటివ్గా మాట్లాడండి ఆయన ఫోన్లో. ఆ ఆడియో కూడా బయటకు వచ్చింది. అది కూడా తప్పే. వాళ్ళు తిన్మార్మలన్న రేవంత్ రెడ్డిని కలిసి ఉంటే, వినతిపత్రం ఇచ్చి ఉంటే ఆ ఫోటో, ఆ వీడియో, ఆ వినతిపత్రం బయట పెట్టమనండి. డ్రామా కదా అది. వీళ్ళ తప్పుతో పడినకి ఎట్లనే చేసి ఇంకొక 2 రోజులు గడిపేస్తే, గడిపేస్తే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 18వ తారీఖు నాడు. తర్వాత ఇవ్వని సాగు వాడు వస్తాడు. అటెండ్ అవుతాడు, అటెండ్ కానివాడు అటెండ్ కాడు. గ్రూప్ 2 వాళ్ళకి ఏమో వీళ్ళు స్టార్ట్ అయినాక చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఒక సినిమా చూపిస్తారేమో గ్రూప్ 2 వాళ్ళకి. అది వీళ్ళని పిలిచి మాట్లాడి చెప్పొచ్చు కదా ఏందో ధైర్యంగా. ఈ దొంగ ఆడియోలు, ఈ దొంగ టెలిఫోన్ ఆడియోలు, ఈ దొంగ వీడియోలు ఇవన్నీ ఎందుకు? వీళ్ళని అరెస్ట్ చేసేది ఎందుకు? అవసరమా? ఈ పిల్లలు చదువుకోవాల్సిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో రాత్రి పూట కూర్చోవడం అవసరమా వీళ్ళందరూ? ఏమవుతుంది అసలు? తెలంగాణ ఉద్యమంలో కూడా మన పిల్లల మీద ఇంత దాష్టికం జరగలే. తెలంగాణ ఉద్యమంలో కూడా మన పిల్లల్ని ఎవరు ఇంతగానం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రాత్రి కూడా కూర్చోబెట్టలే. ఏమున్నా సాయంత్రం వరకు కూర్చోబెడుతుంటే వదిలేస్తుండ్రి పోండి. అంత రాత్రి కూడా దొంగలు కూడా రాత్రి అవుతుంది పనులన్నీ కూడా. దొంగలు కూడా రాత్రి పోలీసులు వాళ్ళని చెదరగొట్టడము, వాళ్ళందరినీ కట్టెలు పట్టుకొని ఎమ్మడవడము. నిన్న సెక్రటరీ పిలిపిస్తే సెక్రటరీ కాడ పరిగెత్తిచ్చి కొట్టిండ్రు, పరిగెత్తిచ్చి లగాయించి. డిఎస్సి వాళ్ళే అంత ఫోర్సు అంత పెట్టి ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి పిల్లల్ని కొట్టించే బదులు వాళ్ళు పిలిచి మాట్లాడవచ్చు కదా.
వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎందుకు వాళ్ళ ప్రభుత్వం ఒక రీజన్ చెప్తుంది, పనికి మాలిన రీజన్ అది. ఎందుకు వాయిదా వేస్తలేరంటే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయంట కాబట్టి వాయిదా వేయరంట. నీకు ఏర్పాట్లు కావడం ఇంపార్టెంటా, పిల్లలు ఎగ్జామ్స్ రాసడం ఇంపార్టెంటా, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చడం ఇంపార్టెంటా? ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి మేము ఇప్పుడు వాయిదా వేయలేం, టైం దగ్గర పడ్డది. వాళ్ళు ఇయ్యాల నుంచి అడుగుతున్నారా డిఎస్సి వాయిదా ఏమని? ఇయ్యాల నిన్న నుంచి స్టార్ట్ అయింది డిమాండ్. ఇది మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయకముందు నుంచే స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇది సమస్య, ఇది ప్రాబ్లం ఉంది, మీరు వాయిదా వేయమని మీరు పిలువలే, మాట్లాడలే. ఇప్పుడేమో ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి వేయమంటారు. ఎట్లుందంటే అయ్యగారి కోసం పెళ్లి చేసుకున్నట్టుంది ఇది. ఈ అయ్యగారు కాకపోతే ఇంకో అయ్యగారు దొరుకుతారు. అయ్యగారికి మాట ఇచ్చినాం, అయ్యగారికి ఆల్రెడీ భరణం ఇచ్చినాం, అయ్యగారు 11కు ముహూర్తం పెట్టింది కాబట్టి ఇక ఏది ఏమైనా పిల్లాడు తయారైనా కాకపోయినా, పిల్ల తయారైనా కాకపోయినా పెళ్లి జరగాల్సిందే, అయ్యగారు టైం ఇచ్చింది మనకని. అట్లుంది. పెళ్లి కోసం అయ్యగారి కోసం పెళ్లి అనేది అర్థమవుతలేదు. ఇక్కడ ఏర్పాటు అయినా కాబట్టి ఎగ్జామ్ రాయాలంట. ఎగ్జామ్ కోసం ఏర్పాటు చేసినరా? ఏర్పాటు అయినా కాబట్టి ఎగ్జామ్ పెడతారా? సరే, ఏం మాట్లాడుతున్నారో ఏమవుతుందో ప్రభుత్వంలో వీళ్ళకి తెలవాలి. నిరుద్యోగులకు కూడా అర్థమవుతుంది, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏంది ఇది అంతా, ఎందుకు ఇట్లా అయిపోయింది మన బతుకు, మన పరిస్థితి ఎందుకు అయిపోయిందని. ఇంకా టైం లేదు. నాకు తెలిసి గవర్నమెంట్ ఆడుతున్న డ్రామాలో చివరి అంకం చేరుకున్నది. ప్రభుత్వ డ్రామా చివరి అంకానికి చేరుకున్నది. ఎందుకంటే ఇంకొక ఇప్పుడు ఎంతో టైం ఆల్రెడీ 11:30 అయింది. ఎల్లుండి ఇవాళ 16, ఎల్లుండి 18, ఎల్లుండి ఈ టైంకి ఎగ్జామే స్టార్ట్ అవుతుంది. 48 గంటలు ఉంది. ప్రభుత్వం డ్రామా చివరికి చేరుకున్నది. ఇంకా అన్ని డ్రామాలన్నీ మూసేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంక ఎవరితో పని లేదు. రాసినోడు రాస్తాడు, రాయనోడు రాయరు. వాళ్ళ కర్మ ఇది. తెలంగాణకు ఒక కర్మలాగా మారింది, వాళ్ళ కర్మ కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.